యజమాని, నేను తీసుకోలేదు. దొంగతనం చేసి బతకాలంటే నేనెందుకు మీ చేత తిట్టించుకొని ఇక్కడ పని చేస్తాను? దొంగతనాలు చేసుకుంటూ నేను డెవలప్ అయ్యావండి కదా. ఓ ఏంటా నోరెక్కువ అవుతుంది? రేయ్, నీ కొట్టికి నీకు ఓనర్ నీరా. నువ్వు ఆఫ్టర్ ఆల్ పనోడిలాగా మాట్లాడు, అర్థమైందా? ఇదెంతరా? 5. 3. యజమాని 3 కాదు 5. ఓనర్ 3 అంటే 3. మూసుకుని పని చూడు, లేకపోతే రాజీనామా చేసుకోరా. మీరు తప్పుగా అనుకోకపోతే ఓ మాట చెప్పనా? చెప్పు. మీరు పనికి మాలిన యజమాని. ఏంటి? ఇండియాలో ఎన్ని స్టేట్ లో మీలాంటి చెత్త యజమాని ఎక్కడ ఉండనే ఉండడు. ఎవరిని చూసి ఏం బాగుతున్నావురా? రే మామ, ఒక 5 నిమిషాలు లైన్ లో ఉండు. ఒకటి తలపగలు కొట్టు పనిలో ఉన్నా. ఏమన్నావురా? నిజం చెప్పాను. యజమాని, దేవుడు మంచి వాళ్ళని పరీక్షిస్తాడు, పట్టించుకోకుండా వదలడు. చెడ్డ వాళ్ళకి చాలా ఇస్తాడు, కానీ పట్టించుకోడు. ఉండు, కొట్లో గంజాయి అమ్ముతున్నామని ఇరికిస్తాను. చెప్పు మావా. మామా కనిపించుకుంటూ పోయాడు. పెద్ద ప్రాబ్లం అయింది. నాకేం చేయాలో తెలియట్లేదు. తొందరగా రారా. ఎక్కడున్నావు నువ్వు? స్టాండ్ దగ్గరే. బండి తోలుకురారా అంటే నెట్టుకు వస్తున్నాడు చూడు. రేయ్ ఏమైందిరా? ఎవరా కనపడలేదు? అర్జెన్సీ తెలియకుండా ఫోన్ చేస్తే తీవా. విషయం ఏంట్రా? రా, వినాయకుడు కనిపించట్లేదు. ఏంట్రా? ఇంట్లోనే చూసాను, ఇక్కడ చూసాను. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. బాగా కళ్ళు తెరిచి చూడరా, ఏం కనపడలేదురా? వినాయకుడు రా. చూడు మామా, ఇంట్లో ఒకటి ఎలకే ఉంది. తగిలించిన క్యాలెండర్ లో కూడా ఆయన లేరు. మావా అడుగుతున్నాను, ఏమనుకో చెప్పరా. పొద్దున ఏమని తాగావు? ఒట్టుగా నేను అబద్ధం చెప్పట్లేదురా. చూడరా, కనపట్లేదు. చూడరా, పని చూసుకోరా. ఆటోకి డ్యూ కట్టే పని చూడరా. అక్కడ చూడరా. ఎందుకు రాలంటావు? కనిపించట్లేదు చూడరా. మరి ఇది ఎవర్రా? మీ బాబు ముత్యాలయ్యా. ఆయనకి ఎక్కడ వచ్చినది అంతాలు ఇప్పుడు? రే, నేను అబద్ధం. అవా నిమ్మకాయ పిండిని మజ్జిగ తాగు. అది లేకపోతే జాంకాయ జ్యూస్ కూడా ఓకే. తాగేసి ఒక 5 నిమిషాలు కాము కూర్చో. పోరా. సారీ గణేష, వినాయకుడు కనపడట్లేదంట. ఏదో పెద్ద ప్లానే చేస్తున్నాడు. మామా, వీడిని ఇంతకు ముందు ఎక్కడో చూస్తున్నాను రా. ఆయన నిన్నే ల్యాండ్ అయ్యారు. నువ్వెక్కడ చూస్తుంటావు? ల్యాండ్ అయ్యాడా? అవును. ల్యాండ్ అయినట్టు అనిపించలేదు. ఏంటో చూస్తానుండు. హలో బ్రదర్, సెంటర్ బస్ స్టాండ్ లో టీ వేసేవాడు కదా నువ్వు? మామా, నా గుడి పక్కనే టీ కొట్టు పెట్టారు. రీ, మనకే 1,00,000 సమస్యలు ఉన్నాయి, మధ్యలో ఈడేంట్రా? ముందు వీడిని ప్యాక్ చేసే దారి చూడరా. కడుపా చెరువు అని అర్థం కావట్లే. 7 ఐస్ క్రీమ్లు ఎలా తిన్నాడు చూడరా. అదెలా రా? పట్టేసా, ఉండొస్తాను. హలో, హాయ్. బాయ్. రేయ్, మన మార్కెట్ లో సుబ్బయ్య కొట్లో చేపలు అమ్మేవాడు కదా నువ్వు? నేను ప్యూర్ వెజ్, కళ్ళల్లో గుచ్చేస్తాను. పోరా. ప్యూర్ వెజ్ ఇది చేతిలో పెట్టున్నాడంటే. ఏయ్, శరణాబన్ సెక్యూరిటీ కదరా నువ్వు? అవును, నేను సెక్యూరిటీనే. కానీ నువ్వు అనుకుంటున్నట్టు కాదు. ఈ ప్రపంచానికే యూనిఫామ్ వేసుకొని సెక్యూరిటీ. ఏంటి, పొద్దున్నే వేసావా? అవును, 2 ట్యాంకులు నీళ్ళు తాగాను. రేయ్, ఎక్కడికి వెళ్ళి పట్టుకుంటారు ఇలాంటి వాళ్ళంతా? పక్క ఫ్రాడ్ రా. పొద్దునే వేసాడు అనుకుంటా. చూడు, చివరికి నా తల మీద పెట్టమాక, నా వల్ల కుదరదు. ఇప్పుడు నమ్మాలంటావా నమ్మకూడదంటావా? దీంట్లో డౌట్ ఏంట్రా? ఫ్రాడ్ రా మావా. ఎలా చెప్తున్నావురా? మరేంట్రా, లోకానికే సెక్యూరిటీ అంటున్నాడు. దేన్ని బట్టి చెప్పు? రే మైకిలో ఇలా తిరుగు. 2 సెకండ్లు కౌగులించుకో. జాస్మిన్ సెంటా? నీకోటి గుర్తు చేయనా? వేలంకన్ని చర్చు, అంధేరి రైల్వే స్టేషన్, సముద్రం, లోయ. ఇదేంట్రా జీవితం? చాలా చిరాగ్గా ఉందని డైవ్ చేయడానికి వెళ్ళావుగా, గుర్తుందా? సూసైడ్ చేసుకోవడంలో కూడా నువ్వు కిల్లాడివరా. నేలలో దోక్కుండా బట్టలు ఉతికి బామ్మ మీద దుక్కావు. ఆ బామ్మ చచ్చి నిన్ను కాపాడింది. ఆ రోజు ఒకటి ఇలా పుల్ల ఇస్తుంటూ కూర్చుని ఉన్నాడు, గుర్తుందా?